ఈ హనుమాన్ మాలలు తీసుకోవడం అంటే మాకు ఒక ఏదైనా దీని గురించి అన్న ఉద్దేశం ఉంటే మేము మాలలు మనసులో పెట్టుకొని మాలలు తీసుకుంటాం. మా అనుకున్న పనులు జరుగుతాయి. ప్లస్ ఇది 41 డేస్ ఉంటుంది మండలం దీక్ష అని, 21 డేస్ ఉంటుంది అర్ధమండల దీక్ష అని, 11 డేస్ ఉంటుంది మామూలు దీక్ష అని ఇలా తీసుకుంటాం. మేము ప్రతి ఇయర్ మాలలు ధరిస్తాం. ప్లస్ దాంతోపాటు ప్రతి ఇయర్ కూడా అక్కడ టూర్లకు వెళ్తాం. ప్లస్ మాకు ఈ మాలలు ఉన్నంతసేపు ఏది కూడా దగ్గరికి రావు, మంచిగా అనిపిస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతే సార్. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క హనుమాన్ మాలలను ధరించి తీర్థయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాని మొదలుపెట్టుకొని ఈ యొక్క భారతదేశంలోని అన్ని టెంపుల్ తిరిగి వచ్చి మాలని విసర్జించాలని చెప్పేసి యువకులు, యువకులు, అనేక మంది వ్యవసాయ రైతులు, కూలీలు, కర్షకులు, కార్మికులు, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అనేక మంది వేల మంది భక్తులు ఈ యొక్క హనుమాన్ ఒక మాలని ధరించడం జరిగింది. వాళ్ళ మాటల్లో చెప్పేది ఏంటంటే వాళ్లకు హనుమాన్ మాల ధరించడం ద్వారా ఎలాంటి భూత పీతాలే కావచ్చు, అదేవిధంగా దుష్ట శక్తులే కావచ్చు, లేకపోతే ఏదైనా శరీర పీడలు కావచ్చు, అనారోగ్యమైనటువంటి సమస్యలు కావచ్చు దారికి చేరమని తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క భారతదేశమే అంటేనే ఒక ఆధ్యాత్మిక గడ్డ. ఇలాంటి భారతదేశ ఆధ్యాత్మిక గడ్డ మీద ఈ యొక్క దక్షిణ భారతదేశంలో అదంగా తెలంగాణలో ఇక ఇంత మంది ఆధ్యాత్మికంగా ఈ యొక్క మాలని నిండు కాషాయం ధరించి వారి ఒంటి నిండా మన యొక్క సింధూరాన్ని ధరించుకొని జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ పాదయాత్రల ద్వారా కూడా చేయడం అనేది చాలా సంతోషకరం. కాబట్టి రాబోయేటటువంటి యువత కూడా ఇలాంటి మాలలను ధరించి వీళ్ళు ఏమని చెప్తున్నారా అంటే 41, 21, 11 రోజుల దీక్ష ఉంటుందని చెప్తున్నారు. అయితే ఏ దీక్ష ధరించినప్పుడు కూడా సమయ పాలనని బట్టి సమయానుకూలంగా దీని యొక్క నియమాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ దీక్ష చేసి కూడా చాలా మంది అయ్యప్ప స్వాములు లాగా అయ్యప్ప స్వాములు ఇదొక శివమాల ఇలాంటివన్నీ కూడా మనుషుల యొక్క సృజనాత్మకతను పెంచుతవి. అదేవిధంగా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడం ద్వారా వారిలో నిర్గూఢమై ఉన్నటువంటి శక్తి బయటకు వచ్చి వాళ్ళు ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా అదేవిధంగా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంది. కాబట్టి నేటి యువత అనేకమైనటువంటి తప్పుదారులు పట్టకుండా అనేక చీనమాల రుచుల్లో లేకపోతే అనేకమైనటువంటి గంజాయికి అలవాటు పడడమో లేకపోతే మద్యపానానికి అలవాటు పడి తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి సామాజిక రుగ్మతలను పెంపొందించేటటువంటి ఈ యొక్క మాలలు ధరించి ప్రపంచానికి అదేవిధంగా ప్రపంచానికి భారతదేశం యొక్క విశ్వగురువుని చేసే విధంగా భారతదేశం యొక్క గొప్పతనం తెలిసే విధంగా హిందుత్వంలో ఉన్నటువంటి మహత్యాన్ని తెలియజేయవలసినటువంటి బాధ్యత నేటి తరం యువతపై ఉన్నదని తెలియజేస్తూ మీ మిత్రుడు తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ జైన్. జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ భారత్ మాతా की जय।